అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పేమీ లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. కింది స్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి అని కీర్తించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో చెప్పాలన్నారు. He came the hard way. It's a very tough leader. And he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Telangana government is not like that. Inka benefit shows they had given a great encouragement, including Salar, all the big films. I think he's being very courteous. Even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప పడుతుంది ఏంటో గొప్ప పడుతుంది మరి నాకు తెలియదు వాళ్ళ గొప్పతనం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం రెండు పక్క చోళ చెప్పారు వచ్చి ఆయనకి అసెంబ్లీలో 6 గ్యారెంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయింది వచ్చేసి అయిపోయింది ఇష్యూ క్లోజ్ అంతే 6 గంటలు జైలు చేయడానికి అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు. ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది 1500 కోట్ల కలెక్షన్ వచ్చిందట, జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి గారు పుష్ప 3 చూపెట్టిండు. 14% ఇంకా ఉండొచ్చు మరి.